ఎవరెవరైతే మీ జీవితంలో ఆరోగ్యాన్ని, ఆస్తుల్ని, ఇల్లుని, శాంతిని, కుటుంబాలని, పిల్లల్ని, రకరకాల మందిని కోల్పోయి దుఃఖంలో ఉన్నారో, దేవుడిని ఆనందాన్ని, సమస్తాన్ని తిరిగి చేయగలడు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ టు యు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. దానియేల్ 2:21. ఇది తీయండి. ఇది అందరికీ everyone will have faith through this scripture. This is one of my favorite scripture. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన కాలములను సమయములను మార్చువాడు. He changeth the times and the seasons. కాలములు సమయములు అనండి. He is the God who can change your tough time into easy time, troubled time into blessed time. మన దేవుడు ఇలాగా కాలములను సమయములను మార్చగల దేవుడు. ఇప్పుడు ఎవరైనా సరే ఆర్థిక సంబంధమైన కాలంలో వెళ్తున్నారా, కష్టాల కాలంలో, దేవుడు దాన్ని మార్చేయగలడు. ఒకసారి ఏమనిపిస్తుందో తెలుసా? నేను పేద తల్లిదండ్రులకు పుట్టాను, నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు, నా భర్త జీతం ఇంతే, ఇక నా జీవితం అంతా ఇంతే అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ కాలమును మార్చగలడు. నాకు రోగం వచ్చేసింది, నాకు ఎయిడ్స్ వచ్చేసింది, ఇక నేను చచ్చిపోవాలా, ఇక దానికి మందు లేదు, ఏం చేయాలా, నాకు ఈ రోగం వచ్చేసింది, అది వచ్చేసింది, జీవితాంతం ఉండాలా అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ కాలమును మార్చగలడు. గాడ్ క్యాన్ చేంజ్ దట్ సీజన్. ఇక్కడ చూస్తే దానియేలు వారితో పాటు ఉండేటువంటి జ్ఞానులందరూ కూడా చనిపోవాలా, కత్తిపెట్టి వాళ్ళని చంపేయాలి. అది వాళ్ళ కాలం. వాళ్ళకి ఏ కాలం వచ్చింది? మరణకాలం. మరి ఎప్పుడైతే దానియేలుకి దేవుడు ప్రార్థన చేశాడో, దానియేలుకి ఆ దర్శనము బయలుపరిచాడో, దానియేలు రాజుకి అది బయలుపరిచి ఒక మాట అంటాడు, కాలములను సమయములను మార్చేశాడు. తర్వాత ఎప్పుడైతే ఆ కళ అర్థం చెప్పాడో దానియేలు, ఎందుకంటే ఇక్కడ రాజు ఏమంటాడంటే, కళే కాదు, కళ భావమే కాదు, నాకు ఏ కళ వచ్చిందో కూడా నువ్వే చెప్పాలంటాడు. అది ఎలా సాధ్యము? దేవుడు బయలుపరిస్తే తప్పితే. దాని తర్వాత ఏమవుతుందంటే, దానియేలుని చంపేయకుండా రాజు దానియేలు తీసుకొని అతని ద్వారా అందరినీ కాపాడి దానియేలుని అత్యున్నతమైన స్థానములో దేవుడు పెడతాడు. అలాగే మీ జీవితంలో కాలమును ఇంకా సులువుగా దేవుడు మార్చగలడు. మీ మరణకాలమును, దరిద్ర కాలమును, వ్యాధి కాలమును, బాధకాలమును. దిస్ ఈస్ గాడ్ హూ చేంజెస్ టైమ్స్ అండ్ సీజన్స్. రైట్. బైబిల్లో మరి దేవుడు కృపగలవాడు, సంపూర్ణ కృపామయుడు. అయితే అప్పుడప్పుడు ఆయన కొన్ని బలహీనతల విషయమై, పాపము విషయమై తీర్పు తీరుస్తాడు. ఈజ్ ఎ గాడ్ హూ జడ్జెత్ సిన్. ఒక్కొక్కసారి పశ్చాత్తాపం వచ్చే వరకు కొన్ని బాధలు తీయడానికి ఒప్పుకోడు. అందరూ పశ్చాత్తాపం అనండి. బైబిల్లో చాలా గొప్ప మాట ఏంటంటే, పశ్చాత్తాపం అనేది నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కసారి నువ్వు పశ్చాత్తాపడే వరకు ఆ ఇబ్బందిని తొలగించడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో వెంటనే తొలగించేస్తాడు, లేకపోతే కొంచెం సమయంలో తొలగిస్తాడు. అంత గొప్పది పశ్చాత్తాపం. బహుశా పశ్చాత్తాపం లేకపోతే ఈ భూమి మీద మానవుడు జీవించడం కష్టమేమో అనుకుంటాను నేను. ఇక్కడ ఇజ్రాయేలు దేవుణ్ణి నమ్మి మరి ఎదిగిన తర్వాత, కానానులో ప్రవేశించిన తర్వాత ఇజ్రాయేల్ పడిపోతుంది. ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసి, వాళ్ళు ఆ దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టేసి మరి ఇతర దేవుళ్ళు పూజించడం మొదలు పెడతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని వెనుకున్నాడు. నేను మీ ప్రజల్ని, మిమ్మల్ని విడిపించాను ఇజ్రాయేల్ని ఈజిప్ట్లోంచి, మీరు నా వాళ్ళు అని అనేక సార్లు ఆ సందర్భాన్ని కూడా తీసుకొస్తాడు. నేను నీకు డైవర్స్ ఇచ్చానా, నేను నిన్ను విడిచిపెట్టేశానా, నువ్వు నన్ను వదిలేసావు, నేను నిన్ను వదలలేదు అంటాడు దేవుడు ఇజ్రాయేల్ని. అందుకే భార్యాభర్తల సంబంధం అని చెప్తున్నారు. అప్పుడు చూద్దాం, యెషయా గ్రంథము 63వ అధ్యాయానికి వెళ్దాం. ఐజయా చాప్టర్ 63. అనేక సార్లు మన కష్టకాలాల్లో, మన జీవితంలో బాధల్లో మనం అనేక సార్లు ఖండింపబడతాం. ఎవరికైనా ఏదైనా వస్తే, సమస్య వస్తే ఎప్పుడైనా నిన్ను నువ్వు ఖండించుకుంటావా? ఎవరైనా ఖండించుకున్నారా? అరే నేను ఏం చేస్తే ఇది వచ్చింది, ఏం తప్పు చేశాను అని ఎప్పుడైనా ఇలాంటి, అది స్వతహాగా క్రైస్తవులకే వస్తుంది.
క్రైస్తవులు కాని వారికి రాదు. పరిశుద్ధాత్మ ఉన్న వారికి మాత్రమే అది అలాంటి అవకాశం రావచ్చు. ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. నేనేం చేస్తే వచ్చింది ఈ సమస్య, ఎందుకు వచ్చింది, వై. దేర్ కుడ్ బి ఎ రీజన్ ఆర్ దే మే నాట్ బి ఎ రీజన్. ఒక్కొక్కసారి అన్నిసార్లు నువ్వు చేస్తేనే రావాలనేది కూడా లేదు. కొన్ని కష్టాలు కొంతమందికి ప్రమోషన్ కోసం వస్తాయి. యోసేపుకి కష్టాలు ప్రమోషన్ కోసం వచ్చాయి. దావీదుకి కొన్ని కష్టాలు ప్రమోషన్ కోసం వచ్చాయి. తర్వాత దావీదు తనంతట తాను తెచ్చుకున్న కష్టాలు కూడా ఉన్నాయి. బ్యాడ్ థింగ్స్ సమ్ టైమ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. పక్కన చెప్పండి, మంచోళ్ళకి కూడా కష్టాలు వస్తాయని చెప్పండి. ఎస్, బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ యాజ్ వెల్. అలాగని డోంట్ జనరలైజ్ ఎనీ స్టేట్మెంట్. దేన్ని కూడా జనరలైజ్ చేయొద్దు. దట్స్ నాట్ జనరలైజ్ ఎనీ థింగ్స్. మరి యోహాను చూస్తే హతసాక్షి అయిపోయాడు. అతన్ని చెరసాల్లో వేయబడ్డాడు. యోహాను ఏమైనా తప్పు చేశాడా? అసలు తప్పు చేయడానికి అవకాశం లేదు యోహానికి. ఎక్కడ పెరిగాడు? అడవిలో పెరిగాడు. ఎవరిని ఒక మాట అనడానికి లేదు, ఎవరు అతన్ని ఒక మాట అనడానికి లేదు. మిడతలు అడుగు తింటున్నాడు. అలాంటి యోహాన్ని జైల్లో వేసేస్తారు, శిరచ్ఛేదం చేసి చంపేస్తారు. హి డిడ్ంట్ డూ ఎనీథింగ్, హి డైడ్. రైట్, 63:10 నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 63:10 నుంచి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. రైట్. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే గాడ్ బికేమ్ దేర్ ఎనిమీ అండ్ హీ ఫాట్ అగైన్స్ట్ దెమ్. వీళ్ళ తరపున ఐగుప్తు దేశముతో పోరాడి, ఐగుప్తు దేవతలతో పోరాడి వాళ్ళని విడిపించి, నేనే మీ దేవుడని ఇజ్రాయేలు అని వారికి నేర్పించి తీసుకెళ్ళిన తర్వాత ఆయన వారిని విడిచిపెట్టేస్తే ఆయన ఏం చేశాడంటే ఆయనే వారికి శత్రువు అయిపోయి వారితో యుద్ధం చేశాడంట. ఒక్కొక్కసారి God allows some things in our life to know how strong we are. ఒక్కొక్కసారి నువ్వెంత బలంగా ఉన్నావు అనే దానికి కూడా దేవుడు కొన్ని శ్రమలు పంపిస్తాడంట. యోబులో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథము 7వ అధ్యాయము 17-18. జోబ్ చాప్టర్ 7 verse 17 and 18. మనుష్యుడు ఏ పాటివాడు అతని కనపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా, ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే హీ ట్రైస్ హిమ్ ఎవ్రీ మూమెంట్. దేవుడు మనల్ని ప్రతిసారి పరీక్ష అనండి, కానీ మన దేవుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన హీ ట్రైయత్ హిమ్ ప్రతి క్షణం, అందరూ ప్రతి క్షణము అనండి, పరీక్షిస్తూ ఉంటాడంట. హీ ట్రైసెస్, హీ టెస్ట్స్. కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని రోగాలు నిన్ను నీ బలాన్ని చూపించడానికి వస్తాయి. నీ విశ్వాసం ఇంకా నిలకడగా ఉందా? నీవు దేవుడిని ఇంకా స్తుతించగలవా? నీవు దేవుడికి ఇంకా ఇవ్వగలవా? నీవు దేవుడిని ఇంకా నమ్మగలవా? ఇంకా నీవు వాక్యాన్ని బోధించగలవా? ఇంకా నీవు దేవుడిని స్తుతించగలవా? ఇంకా నీవు పరిశుద్ధంగా ఉండగలవా? ఇంకెందుకు, నేను దేవుడిని వదిలేస్తాను. హీ ట్రైస్ యు ఎవ్రీ మూమెంట్. మరి ఆయన శోధిస్తున్నప్పుడు నీవెప్పుడైతే నిలకడగా ఉంటావో నీవు ధన్యుడు అంట. గాడ్ టెస్ట్ యూ. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ కష్టాలు దేవుని శోధనలో భాగము అని చెప్పండి. ఆయన శోధిస్తాడా? ఆయన శోధించడు. హీ అలౌస్ ద టెంప్టర్ టు టెంప్ట్ us టు సీ వాట్స్ ఇన్సైడ్ us. యేసుప్రభుని శోధిస్తాడు 3 సార్లు. శోధకుడు వచ్చి ఆ 3 సార్లు యేసుప్రభులోంచి ఏం బయటకు వస్తుంది? వాక్యము. నీలోంచి భయం వస్తుందా? శాపం వస్తుందా? దుఃఖం వస్తుందా? వేదన వస్తుందా? ఏడుపు వస్తుందా? ఏమొస్తుంది? ప్రార్థన వస్తుందా? రాని ఏమొస్తుందో చూస్తాడు. చూసి ఇదిగో ఇది ఉంది నీలో, నీవు ఇంకా ఇది నేర్చుకోవాలా అని చూపిస్తాడు. పక్కన చెప్పండి, శోధన నీకు మంచిదే అనండి. యాస్, యూ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ దిస్ ఏరియా. యూ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ దిస్ ఏరియా. ఇదిగో నువ్వు ప్రార్థనలో గట్టిగా ఉండాలా, నువ్వు ఇందులో గట్టిగా ఉండాలా, ఇందులో గట్టిగా ఉండాలా, ఇచ్చుట్లో గట్టిగా ఉండాలా, తుదించడంలో గట్టిగా ఉండాలా, నీ భర్తతో చక్కగా కాపురం చేయాలా, నీ పిల్లల్ని బాగా చూసుకోవాలా. ఫోకస్ ఆన్ దాట్, ఫోకస్ ఆన్ ప్రేయర్. సో గాడ్ టెల్స్ యూ సమ్ థింగ్స్. కొన్నిసార్లు ఏం చెప్తాడంటే దిస్ వరల్డ్ ఈజ్ టెంపరరీ. ఒక్కొక్కసారి మనం లోకంలో మునిగిపోతాం, అవునా?
If you know English, write down this. You are an eternal being in a temporary body. You are an eternal being in this temporary body. God reminds you that you are temporary. And heaven is a prepared place for prepared people. పరలోకం అనేది సిద్ధపడ్డ స్థలము ఎవరికి? సిద్ధపడ్డ వారికి. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలము సిద్ధపరుస్తున్నాను. మన జీవితం అంతా ఇక్కడ అనేక రాట్లలో సిద్ధపడమే కాదు, చదువులో సిద్ధపడమే కాదు, ఉద్యోగంలో సిద్ధపడమే కాదు, సొంత ఇల్లు కోసం సిద్ధపడమే కాదు, వివాహములో స్థిరపడమే కాదు. అవునా? దేవుని రాజ్యానికి కూడా మనం ఏం చేయాలంట? సిద్ధపడాలంట. ది 70-80 years, I think 90 years is a very short time to prepare to enter into the kingdom of God. ఇది చాలా తక్కువ సమయం మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే. అందుకే ఆయన శోధిస్తాడంట, ఈ లోకంలో ఉన్నాడా, నా పరలోకం అనే మనస్సులో ఉన్నాడా? అబ్రహాం ఈ భూమి మీద ఎంత ప్లస్ అయినా అతను ఎలా జీవించాడో తెలుసా? యాత్రికుడు అనండి. అబ్రహాం యాత్రికుడిగా జీవించాడు. ఇస్సాకు బహుధనవంతుడు కానీ యాత్రికుడిగా జీవించాడు. యాకోబు యాత్రికుడిగా జీవించాడు. సమ్ టైమ్స్ గాడ్ వాంట్స్ టు రిమైండ్ యూ దట్ దిస్ ఈజ్ ఎ టెంపరరీ జర్నీ. ఇది పర్మనెంట్ కాదు. పక్కనతో చెప్పండి, ఈ యాత్ర పర్మనెంట్ కాదు అని చెప్పండి. God wants to remind you, look my son, you need to prepare to enter into the kingdom of God. ఈ సిద్ధపాటు ప్రతిరోజు ఉండాలి. అందుకే దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే ముందు నిన్ను ఈ 70, 80, ఎన్ని సంవత్సరాలు బతికినా, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు నువ్వు 90 బతికినా ప్రతిరోజు ఏం చేస్తాడంటే నిన్ను శోధిస్తాడంట. ఆర్ యు రెడీ టు ఎంటర్ ఇంటు మై కింగ్డమ్? ఆర్ యు ప్రిపేరింగ్ ఎనఫ్ టు ఎంటర్ ఇంటు మై కింగ్డమ్? నా రాజ్యంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డావా? నా రాజ్యంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? లేదా 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 నీ మనస్సు నా పరలోక రాజ్యానికి సిద్ధపడే మార్గంలో ఉందా, లేక వేరే రూట్లో ఉన్నావా? అనేక సార్లు త్రోవ తప్పిపోతాం అనమాట. అందుకని గాడ్ రిమైండ్స్ అస్, సిద్ధపడుతున్నావా? అందుకనే ప్రేయర్ పాయింట్లో మొదటి ప్రేయర్ పాయింట్లు నిన్ను పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి ఉపయోగపడే ప్రేయర్ పాయింట్లు. అందరూ సిద్ధపాటు అనండి మళ్ళా. ఎస్, చూసారా, మనము ఎంతమంది కన్యకలను చూస్తాము? 10 మంది. అందరూ క్రైస్తవులే, అందరూ సంఘానికి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళ దగ్గర వెలుగు ఉంటుంది, వీళ్ళ దగ్గర వెలుగు ఉంటుంది. కానీ ఒక 5గురి దగ్గర ఏముంటుంది? సిద్ధెలలో నూనె ఎక్స్ట్రా అనండి. అంటే వీళ్ళు ఏం చేశారు? ఎక్కువ సిద్ధపడ్డారు. వాళ్ళు సిద్ధపడలే, గుడికి వస్తున్నారు, పోతున్నారు, చేస్తున్నారు, లైట్ తీసుకున్నారు. కానీ వీళ్ళు సిద్ధపడుతున్నారు, బాగా కష్టపడి సిద్ధపడుతున్నారు. లాస్ట్ మూమెంట్లో అడుగుతారు, మాకు ఇయ్యి అని. ఏంటి 70-80 సంవత్సరాలు కష్టపడి నేను చేసుకున్నది నీకు ఇవ్వగలనా? ఇవ్వలేను. పక్కన చెప్పండి, సిద్ధపాటు ట్రాన్స్ఫర్ చేయడం కష్టం అని చెప్పండి. సిద్ధపాటు గిఫ్ట్గా ఇవ్వలేమని చెప్పండి. యూ కెనాట్ గివ్ ప్రిపరేషన్ యాజ్ ఎ గిఫ్ట్. ప్రిపరేషన్ ఈజ్ ప్రిపరేషన్. ఏ ప్రిపరేషన్ కెన్ నెవర్ బి ఎ గిఫ్ట్. దేవుడు కూడా ఇవ్వగలడా? నో, యూ హ్యావ్ టు ప్రిపేర్. నీకు కుర్చీ ఇచ్చేసాడు ఆల్రెడీ. హీ మేడ్ యూ సిట్ దేర్. నిన్ను అక్కడ కుర్చీ ఇచ్చేసాడు. యువర్ ఆల్రెడీ ఇన్ హెవెన్. మీరు అందరూ ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. యేసయ్య మీ వాళ్ళంతా పరలోకంలో మీ స్థానం ఉంది, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. అయితే ఆ బట్టలు కాపాడుకోవాలంట. ఆ కుర్చీని ఏం చేయాలా? పరలోక రాజ్యంలో కుర్చీ ఉన్నందుకు మనం ఈ దారి అంతా ఎలా బతకాలి ఈ భూమి మీద? యాత్రికుడు. అది పర్మనెంటా, ఇది పర్మనెంటా? అదే పర్మనెంట్. సో నువ్వు ఏం తీసుకున్న డెసిషన్, యువర్ డెసిషన్ షుడ్ బి యాజ్ ఎ టూరిస్ట్. నువ్వు ఈ భూమి మీద ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి నిర్ణయము? ఎలా తీసుకోవాలా? టూరిస్ట్గా తీసుకోవాలి. పక్కన చెప్పండి, నువ్వు టూరిస్ట్గా నిర్ణయం తీసుకోవాలని చెప్పండి. ఎస్, దీన్నే విశ్వాసము ద్వారా జీవించడం. అందుకనే అవర్ గాడ్ ట్రైస్ us every moment. He tests us, He purifies us, He sanctifies us, He tries us. మళ్ళీ పరీక్షిస్తాడంట. అప్పుడప్పుడు నీకు కొన్ని కావాల్సినవి ఇవ్వడు, కొన్ని ఇస్తాడు, కొన్ని చేస్తాడు, కొన్ని చేయడు. ఎందుకంటే యుగయుగములు ఆయనతో పాటు జీవించడానికి సిద్ధపడుతున్నావా? ఆర్ యూ ప్రిపేరింగ్ ఇనఫ్ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? చూడండి, ఇక్కడ వారి మీద కోపం వస్తుంది. కోపం వచ్చి వారిని విడిచిపెట్టేస్తాడు, వారికి శత్రువు అయిపోతాడు.
గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఇట్ ఈస్ నాట్ ఎ సైన్ ఆఫ్ గాడ్ లివింగ్ యూ. ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ గాడ్ టెస్టింగ్ యూ ఆర్ ప్రిపేరింగ్ యూ ఆర్ స్ట్రెంథనింగ్ యూ ఆర్ టీచింగ్ యూ ఆర్ ప్యూరిఫైయింగ్ యూ ఆర్ ఎనీథింగ్. నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. మీకు ఒకటి తెలుసా, అసలు దేవుడు విడిచిపెట్టడం అనేది కష్టం అండి. మనం దేవుడిని విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టలేడు, అది ఇంపాసిబుల్. ఎందుకో తెలుసా, ఈ భూమి, ఈ ఆకాశం ఇవన్నీ ఆయనలో ఉన్నాయా లేదా? భూమి ఆయన పాదపీఠం అంటాడు అనమాట. ఎర్త్ ఈజ్ హిస్ ఫుట్ స్టూల్. హీ కెనాట్ లీవ్ ఇట్, హీస్ ఫోకస్డ్. ఇంకో చోట ఏముంటుందంటే ఆయన భూమి మీద కూర్చుని ఉన్నాడంట, హీ సిట్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్. ఇంకొక చోట ఏముంటుందంటే ఆయన మానవుడు ప్రతి అడుగు లెక్క పెడుతున్నాడంట. చూసారా, హీస్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ మ్యాన్. ప్రతి తలంపు ఆయన ఆలోచిస్తున్నాడంట. నీ తలంపు నువ్వు అనుకోవచ్చు, దేవుడు ఎంత యాక్యురేట్గా చూడగలడా నా విషయం? అవును, నీ ప్రతి అడుగు, నీ ప్రతి తలంపు, నీ ప్రతి ఆలోచన, నీ నిర్ణయము, నీ మాట ఆయన దగ్గరే ఉన్నాయి. నువ్వు చెప్పావు ఆయన వెళ్ళిన తర్వాత, ప్రభు 2010 ఏప్రిల్ 3వ తేదీకి 4 గంటలకు నేనేం చేస్తున్నాను టక్మని చెప్తాడు ఆయన. హీ కెన్ టెల్ యూ. హీ హస్ ఎ గుడ్ మెమరీ. ఉందా లేదా? బైబిల్లో ఉంది. హీస్ నాట్ ఎ లాయర్, హీ నోస్ ఎవ్రీథింగ్. నేను అనుకుంటాను, ఇన్ని వందల కోట్ల మందిలో అందరు చేస్తే ఎలా తెలుస్తుందా? ఇంతమంది పేర్లు ఎలా తెలుస్తాయా? హౌ? హబుల్స్ టెలిస్కోప్ అని ఎవరికైనా తెలుసా? హబుల్స్ టెలిస్కోప్ అని అమెరికా వాళ్ళు 1980లోనో 70లోనో లాంచ్ చేశారు దాన్ని. శాటిలైట్ ద్వారా దాన్ని లాంచ్ చేసి, ఆ టెలిస్కోప్ ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉంటుంది అది అనేకమైనటువంటి బొమ్మలను పంపించిందంట నాసాకి. ఇంతకుముందు ఏమనుకునేవారంటే భూమి అంతా ఇలాగే ఉంటుందేమో, ఫ్లాట్గా ఉంటుంది అనుకున్నారు. అవునా కదా, భూమి అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుందేమో, అక్కడక్కడ కొండలో నీళ్లు ఉంటాయి కానీ భూమి ఇలాగే ఉంటుంది అనుకున్నారు. తర్వాత కొంతకాలానికి తెలిసింది భూమి గుండ్రంగా ఉంటుంది అని. తర్వాత కొంతకాలం తెలిసింది ఈ భూమి అనేది సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. దీన్ని సోలార్ సిస్టమ్ అంటారు. ఇది భూమి అనేది సూర్యుడు, చంద్రుడు, ఎన్ని నక్షత్రాలు. అవునా, ఈ భూమి సోలార్ సిస్టమ్ అంతా కలిపి, ఈ సూర్యుడు ఇదంతా కలిపి 9 గ్రహాలు కదా సూర్యుడు చుట్టూ. మనకు తెలిసినవి 9 చాలా ఉంటాయి కానీ మనకు 9 చెప్పారు. మనకు ఉండేటువంటి ఈ సోలార్ సిస్టంలో, మన సౌర్య కుటుంబంలో భూమి, అవునా, ఎర్త్, మార్స్, నెప్ట్యూన్, ప్లూటో, సూర్యుడు ఎన్ని ఉంటాయి. ఈ మొత్తము 10 ఉంటాయి సూర్యుడితో పాటు. ఈ 10ని సూర్య కుటుంబం అంటారు. ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడో తెలుసా? ఇప్పుడు ప్రపంచంలో ఉండే నక్షత్రాలన్నీ కూడా లెక్క పెడితే అవి భూమి మీద ఉండే ఇసుక రేణువుల కంటే ఎక్కువ అంట. దేవుడు వాటికన్నిటికీ పేర్లు పెడుతున్నాడంట, తెలుసంట. యూనో, భూమి మీద మట్టి కంటే ఎంత మట్టి ఉంటుంది భూమి మీద, ఒక్కొక్క రేణువు ఎంత ఉంటుందో సపరేట్ చేస్తే, ఇంత రేణువు చొప్పున సపరేట్ చేస్తే వాటన్నిటికంటే ఎక్కువ ఏముంటాయంట? నక్షత్రాలు. ఆయన వాటన్నిటికీ పేరు పెట్టి, మరి లెక్కన మనం ఎంతమంది ఉంటాం? మనం ఈ ఏరియాలో మట్టి తీస్తే భూమి అంతా కలిపితే అంత కూడా ఉండవు. అవునా కదా? మరి ఈ భూమి అంతా కలిపితే ఎంత మట్టి ఉంటుందో వాటి పేర్లన్నీ తెలుసంట. కాబట్టి మన పేర్లు, మన అడుగులు, మన తలంపులు దేవుడికి ఇంకా బాగా తెలుసు. యూనో, యాజ్ వీ అండర్స్టాండ్ హిస్టరీ అండ్ సైన్స్ మోర్, యూ కెన్ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. నీవు చరిత్రను, సైన్స్ని బాగా తెలుసుకుంటే వాక్యం బాగా తెలుసుకోవచ్చు. దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది అన్నమాట. వావ్! అంటే భూమి మీద ఉండే మట్టి కంటే ఉండే నక్షత్రాలన్నిటికీ పేర్లు పెట్టి వాటన్నిటికీ జ్ఞాపకం ఉంటున్నాడంట. ఎన్నున్నాయో ఆయన లెక్క పెట్టగలడంట. హీ క్యాన్ కౌంట్ ద స్టార్స్ అండ్ హీ క్యాన్ నెంబర్ దెమ్ అండ్ నేమ్ దెమ్. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకనే ఆయన ప్రతి మానవుణ్ణి ప్రతి క్షణము శోధించగలడు. హీ క్యాన్ ఫోకస్. ఎలా చేయగలడు మనకు తెలియదు. అందుకే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసము. పక్కనలో చెప్పండి, ఎవరిని చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పండి. అందుకని అవతలకు తెలియదు ఆయన చూస్తున్నాడో లేదో, కానీ మనకు తెలుసు విశ్వాసికి, అవర్ గాడ్ ఈజ్ వాచింగ్ అస్, హీ లవ్స్ అస్. మరి ఒక శోధన వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడం కష్టం. ఇవన్నీ మళ్ళీ ఇంకొకటి,
ఇవన్నీ కూడా పెరుగుతున్నాయంట. భూమి అంతా ఏమవుతుందంట, ప్రపంచం అంతా ఏమవుతుందంట, ఈ నక్షత్రానికి మధ్యలో సంవత్సరం తర్వాత చూస్తే గ్యాప్ ఒక 1000 కోట్ల కిలోమీటర్లు పెరిగిపోయిందంట. అంత పెరిగిపోతుందంట. ఇవన్నీ ఎక్కడ పెరుగుతున్నాయో తెలుసా? ఆయనలో పెరుగుతున్నాయంట. మరి అలాంటి ఆయన కుమారుణ్ణి ఒక చిన్న సిలువ మీద సిలువేసి చంపేస్తే ఏం జరుగుతుంది? గాడ్ ఈజ్ నాట్ లిమిట్. అందుకే అంటాడు, నేను ఎలాగుంటే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడం కష్టం, నేను వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపిస్తాను. నన్ను శరీరం ద్వారా తెలుసుకోవడం కష్టం, ఆత్మ ద్వారా మాత్రమే తెలుసుకోగలరు అంటాడు. బికాస్ మై స్పిరిట్ ఇస్ అన్లిమిటెడ్, మై ఫ్లెష్ ఇస్ లిమిటెడ్. అందుకే అంటాడు, నేను వెళ్ళిపోయి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త. సో ఐఎమ్ లిమిటెడ్ ఇన్ ద ఫ్లెష్, బట్ ఐఎమ్ అన్లిమిటెడ్ ఇన్ మై స్పిరిట్. నేను శరీరం ద్వారా నేను పరిమితముగా ఉన్నాను, కానీ ఆత్మ ద్వారా ఎలా ఉంటాను? అపరిమితముగా ఉంటాను. నేను అపరిమితంగా ఉంటాను అంటాడు ఈ దేవుడు. సో ఈయన మనల్ని విడిచిపెట్టడం అనేది ఇంపాసిబుల్. మనమే ఆఖరి దాకా నువ్వు వస్తావేమో అని చూస్తాడు. నువ్వెంత పాపంలో పడిపోయినా, ఎంత భయంకరంగా ఉన్నా సరే, నువ్వు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నా సరే, ఆయన నువ్వు ముందుకు ఎప్పుడైనా సరే లాస్ట్లో చనిపోయే ముందే నా వద్దకు వస్తావా అని ఆయన వెయిట్ చేస్తాడు. ఈ సచ్ ఎ గ్లోరియస్ గాడ్. మరి ఇక్కడ ఇజ్రాయెల్తో ఆయన తిరుగుబాటు చేసి ఇజ్రాయెల్కి శత్రువు అయిపోయిన తర్వాత ఏం చేశాడో చూద్దాం. చదువమ్మా, 11 నుంచి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 11. అప్పుడు ఆయన పూర్వదినములను, మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగచేసుకుంటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగచేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్యకార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగిపోయినే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్మను ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. యెహోవా, నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగచేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును తొక్కి ఉన్నారు. నీ పరిపాలన ఎన్నడూనూ ఎరుగని వారి వలె అయితిమి, నీ పేరు ఎన్నడూనూ పెట్టబడిన వారి వలె అయితిమి. ఎందుకు ఈ సమస్య తీసుకొచ్చాడు అంటే, ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో వారి దేవుడు నడిపించినటువంటి నడకను ఏం చేశారంట? జ్ఞాపకం చేసుకున్నారంట. అరే, ఇప్పుడు మేము బానిసలుగా ఉన్నాము, వీళ్ళు పరిపాలిస్తున్నారు, మందిరాన్ని నాశనం చేసేసాము, మనం ఇప్పుడు కూలి పని చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు హాయిగా మనం విత్తింది మనం తిన్నాము, హాయిగా ఉన్నాము, మనం ధనవంతులుగా, ఈ దేవుడిని విడిచిపెట్టేసి ఇలాగ అయిపోయాము అని ఎప్పుడైతే మనము వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారో, మోషే ఎలా నడిపించాడు, ఎలా మా దేవుడు విడిపించాడని జ్ఞాపకం చేసుకున్నారో, దేవుడు మళ్ళా తిరిగి వారి స్వాస్థ్యాన్ని వారికి తిరిగి ఇచ్చేసాడంట. సో ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, దెర్ ఈజ్ ఎ ప్రీడిస్టినేటెడ్ సొల్యూషన్ ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు గాడ్. నీవు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా సరే నీ కోల్పోయింది నీకు తిరిగి వచ్చేస్తుందంట. ఎవ్రీ టైమ్ యూ రిమెంబర్ గాడ్ అండ్ హిస్ కవెనెంట్, గాడ్ విల్ రిస్టోర్ యూ బ్యాక్. నువ్వు పొరపాటు చేసిన సమస్తము కోల్పోయిందా? ఇఫ్ యూ రిమెంబర్ గాడ్, హీ ఈజ్ ఎ రెస్టోరర్. ఇదేంటిది? రెస్టోరేషన్ టు జాయ్. తెలుగులో ఏమంటారు? తిరిగి ఆనందం పొందుకున్నట్లు దేవుడిని, తిరిగి ఆనందించినట్లు దేవుడు నీ జీవితాన్ని కడతాడంట. హల్లెలూయా. నీకు రోగం వచ్చేసిందా? తిరిగి ఆనందించినట్లు రోగాన్ని తీసివేస్తాడు. అప్పులు పాలైపోయావా? తిరిగి ఆనందించినట్లు అప్పులు తీసేస్తాడు. పాపంలో పడిపోయి కూరుకుపోయావా? మళ్ళీ పడకుండా ఉన్నట్లు దేవుడు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నిలబెడతాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద గాడ్ వి వర్షిప్. రెస్టోరేషన్ టు జాయ్. సో కష్టకాలంలో, నష్టకాలంలో నీకేం ఉపయోగపడుతుందంటే, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు,
నన్ను కోపగించుకున్నాడు, నన్ను చంపేస్తున్నాడు, నా కుటుంబాన్ని ద్వేషిస్తున్నాడు, నా మీద శాపం వచ్చేసింది, అది వచ్చేసింది, ఇలాంటి జ్ఞాపకం వచ్చి ఈ దేవుడిని పిచ్చిపెట్టాలనిపిస్తుంది. ఐ వాంట్ టు లీవ్ దిస్ గాడ్, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, చాలు, ప్రార్థన చేసింది చాలు. ఒక్కోసారి కోపంతో ప్రార్థన చేస్తాం, పొద్దున్న లేసి ఇంకా ఎందుకు పోవట్లేదు, ఇది యుద్ధం చేస్తాం, దేవుడు ఇంకా ఎందుకు తీయట్లేదు, ఇంకా నా అప్పు ఏం తెచ్చట్లేదు. సంబడి ఎప్పుడైనా ఎవరైనా కోపంతో ప్రేయర్ చేశారా? ఎనీబడి ఫాట్ విత్? యా, ఎవ్రీ ట్రూ బిలీవర్ విల్ ఫైట్ విత్ యాంగర్ సమ్ టైమ్స్. వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? ఎందుకు ఇది జరుగుతుంది? కానీ అపవాది ఎన్ని చేసే ముందు నువ్వేం చేయాలంటే, ఎప్పుడైతే ఆ దేవుడు వాత్సల్యతను, మంచిని, కృపను జ్ఞాపకం చేసుకుంటావో నీకు కోల్పోయింది మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు దేవుడు. ఎవ్రీ టైమ్ యూ రిమెంబర్ హిస్ మెర్సీ, హిస్ గ్రేస్, గాడ్ విల్ రిస్టోర్ యూ బ్యాక్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. అందరూ చెప్పండి, యేసయ్యా నీ కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాము, మంచి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము, నీవు ఆశీర్వదించినటువంటి కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. చూడండి, ఒక కాలంలో ఆయన నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి రెండూ లేవు, వ్యాధి లేదు, లేమీ లేదు. అవునా? ఎప్పటికప్పుడు తింటున్నారు, హాయిగా పడుకుంటున్నారు, నడుస్తున్నారు, హాయిగా దేవుడు స్తుతించుకుంటున్నారు. దే ఆర్ వర్కింగ్, దే ఆర్ ఎంజాయింగ్ దర్ లైఫ్. ఇజ్రాయెల్లో కూడా ఉన్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, డబ్బులు వస్తున్నాయి, తింటున్నారు. నౌ దే లాస్ట్ ఎవ్రీథింగ్. అయితే ఎప్పుడైతే వారు జ్ఞాపకం చేసుకున్నారో దేవుడు తిరిగి వాటిని ఇచ్చేస్తున్నాడు. ఒక్కొక్కసారి నీ కష్టాల టైంలోనే దేవుడు కూడా స్కెచ్లు గీస్తూ ఉంటాడు అనమాట, ఈ కష్టం నుంచి నేను ఎలా బయటికి తీయాలా. ఒకసారి మనము ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు జెర్మియా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దానిని పట్టుకొనును. యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కన్నులారా అతని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించు వరకు అతడు అక్కడనే ఉండును. ఇదే యెహోవా వాక్కు. రైట్, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, యెరూషలేము నాశనం అయిపోతుంది పట్టణం. రాజు వచ్చి ఈ రాజుని తీసుకెళ్ళిపోతాడు, యెరూషలేము రాజుని పట్టుకెళ్ళిపోయి అతని కళ్ళ ముందు పెట్టి మొత్తం అందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోతాడని చెప్పి దేవుడు చెప్తాడు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. దిస్ ఈజ్ అ హారబుల్ సిచ్యువేషన్. చూద్దాం దేవుడు ఏం చేస్తున్నాడు. అదే టైంలో ఇంకా చదువుదాం అధ్యాయం. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావు అని ఇర్మియాతో చెప్పి అతన్ని చెరలో వేయించి ఉండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడి ఉండెను. అంతటా ఇర్మియా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి, అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కొనుమని చెప్పును. ఇక్కడ మరి నెబుకద్నెజరు వచ్చేసి యూదా రాజు అయిన జెదెకియాని తీసుకొని బానిస చేసేసి యెరూషలేముని బానిసలుగా తీసుకెళ్ళిపోతాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఫైట్ చేయక, వెళ్ళిపో, లొంగిపో శత్రువు కింద ఉండు కొంతకాలం, ట్రైనింగ్ నీకు అవసరం, శత్రువు కింద కొన్ని బాధలో కొన్ని కష్టాలు నీకు మంచిదే అని చెప్పండి పక్కన వాళ్ళకి. అప్పుడప్పుడు ఏం ప్రేయర్ చేయాలి తెలుసా? సపోజ్ మొగుడు ఇబ్బంది పెడుతున్నాడు అనుకో, ఏం ప్రేయర్ చేయాలా? వదిలేస్తా అనకూడదు, ప్రభువా సహించే కృపని అనాలా. కళ్ళని టార్చర్ చేస్తుంది అనుకో, వదిలేస్తా అనకూడదు, ఏమనాలా? కొన్నిసార్లు సహనం అడగాల. సహనం. కొన్ని సమస్యలు దేంతో పోతాయి? సహనంతో పోతాయి. సమ్ ప్రాబ్లమ్స్, కొన్ని నొప్పులు, కొన్ని బాధలు, కొన్ని అప్పులు, కొన్నిసార్లు సహించాల. ఎందుకంటే ఈ సహనములో దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీతో మాట్లాడతాడు. గాడ్ విల్ టీచ్ యూ అండ్ ప్రిపేర్ యూ ఇన్ దట్ ప్రాబ్లమ్స్, ఇన్ దట్ పెయిన్, ఇన్ దట్ సిక్నెస్, ఇన్ దట్ డిసీజ్. గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ దట్, బట్ స్టిల్
హీ విల్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దట్ క్యాప్టివిటీ. మరి ఇర్మియాని ఏం చేశారు ఆ టైంలో? లెట్ us రీడ్ హియర్. 5 చదవండి. తెలుగులో 5, ఇంగ్లీష్లో 2 చదవం. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమునొందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. సో ఈ కాలంలో జెర్మియా ఏమో చెరలో ఉన్నాడు, అందరూ ఏమో బానిసలైపోయారు. ప్రస్తుతం కష్టాలు వచ్చి ఒక రోజు అయినట్టుంది. కష్టాలు వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు అందరికీ. ప్రవచనం నెరవేరిపోయింది. ప్రవచనం చెప్పిన జెర్మియా ఎందులో ఉన్నాడు? చెరలో ఉన్నాడు. అప్పుడప్పుడు ప్రవక్తగా ఉండడం కూడా కష్టమే. యోసేపుని పెట్టినట్లు, దావీదుని తమిరినట్లు. అదర్వైజ్ వీ కెనాట్ ప్రే అవుట్ ఆఫ్ కంపాషన్. ఇక్కడ చూస్తే అందరూ చెప్పండి, నా చెరలో కూడా దేవుడు నాతో మాట్లాడతాడనండి. నా బంధకాల్లో దేవుడు నాతో మాట్లాడతాడనండి. ఎక్స్పెక్ట్ గాడ్ టు టాక్ ఇన్ హారబుల్ సిచ్యువేషన్. నీవు పాపంలో పడిపోయావా? విడిచిపెట్టాడు దేవుడు. ఆ పడిపోయినప్పుడు దేవుడు మాట్లాడతాడు నీతోటి. పక్కన చెప్పండి, నువ్వు పడిపోయినప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడని చెప్పండి. యా, తప్పు చేసావా? ఎవరన్నా తిట్టేసావా? కొట్టేసావా? ఇబ్బంది చేసావా? ఏదైనా పొరపాటు చేసావా? స్టిల్ గాడ్ విల్ టాక్ టు యూ. యు మెస్డ్ అప్, హీ విల్ టాక్ టు యూ. కోపంతో కాదు, కోపంతో మాట్లాడతాడు, ప్రేమతో. 2. తల్లి పిల్లల్ని కోపంతో కొడుతుందా, ప్రేమతో కొడుతుందా? 2. కోపం ఉంటుంది, అందులో ప్రేమ ఉంటుంది. కత్తిపెట్టి పొడిసేస్తుందా? నో, షీ కెనాట్ కిల్. వాడికి బుద్ధి రావాలని. సో దెర్ ఈజ్ బోత్ థింగ్స్ ఇన్వాల్వ్. ఇక్కడ మరి వీళ్ళు దేవుడిని విడిచిపెట్టేసినప్పుడు దేవుడు వారిని కోపంతో బంధించాడు. ఇర్మియానేమో జైల్లో వేశాడు, చెరసాల్లో వేసేశాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం, చదువమ్మా. అంతటా ఇర్మియా ఇట్లా నేను యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ వద్దకు వచ్చి అనాతోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కొనుమని చెప్పును. ఆగండి, దేవుడు ఏం చెప్తున్నాడు? ఇలాగ నీ బంధువు వస్తాడు, నీ బంధువు వచ్చి ఈ స్థలం కొనడానికి విమోచకుడు నువ్వే కొనుక్కో అంటాడు. అర్థం కాదు. మొత్తం అంతా చెరసాల్లోకి వెళ్ళిపోయి పాడైపోతుంటే ఇదేమంటే ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు. నేను చెరసాల్లో ఉండి ఈ బాధల్లో ఉండి ఇది కొనాలా అంటే ఆ రోజుల్లో మేబీ యూ క్యాన్ డూ సమ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద జైల్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయొచ్చేమో. సరే, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? దీని అర్థం ఏంటో చూద్దాం, చదవము. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారములోనున్న నా యుద్ధకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము. చూడండి, భూమిని కొనమంటున్నాడు. ఇప్పుడు సపోజు యుద్ధం వచ్చేసింది, అందరినీ చెరసాల్లో పెట్టేశారు, శత్రువు వచ్చి ఆక్రమించేశాడు. ఎవడైనా వచ్చి అరే నా భూమి కొంటావా అంటే ఏం చేస్తాడు? బుద్ధి ఉందా లేదా? ఎవరన్నా భూమి కొంటారా? నీ పెళ్ళం పెట్టెల్లో జైలు పెట్టి పట్టుకుపోయారు, ఎక్కడ పట్టుకుపోయారో చెల్లు, నువ్వు కూడా ఆ జైల్లో ఉండు, బాగుపడతావు. అందరూ ఒక దాంట్లో ఉన్నారేమో, అంతేగాని భూమి కొంటామంటే ఇంద్ర బాబు. భూమి ఎప్పుడు కొంటారు? ప్రశాంతంగా ఉండి, డబ్బుండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు భూమి కొంటావు. అవునా కదా? డబ్బులు ఎక్కువైనప్పుడు కొంటావా, తక్కువైనప్పుడు కొంటావా? ఎక్కువైనప్పుడు. అంటే తినగా, ఇంటద్ది కట్టుకోగా, అవునా, పిల్లల ఫీజు, స్కూల్ ఫీజు అన్నీ అయిపోగా మిగిలితే ఏం కొంటావు? భూమి కొంటావు ప్రశాంతంగా ఉన్నప్పుడు. ఇక్కడ ఏంటి? శత్రువు యుద్ధం మొత్తం పాడు చేసేస్తున్నా, నాశనం అయిపోతుంది పాపం దేశం అంతానే. భూమి కొనమంటావా? కానీ దేవుడు చెప్తున్నాడు జెర్మియాకి, ఇదిగో. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుడు ట్రైనింగ్ ఇస్తాడండి. సమ్టైమ్స్ గాడ్ ట్రైన్స్ యూ టు డూ సంథింగ్. నువ్వు ఇచ్చేయి అంటున్నాడు. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. బెన్యామీను దేశమందలి అనాతోతులో ఉన్న నా భూమిని దయచేసుకొనుము. వేరే వాడైతే ఏమంటాడు? ఇర్మియా తప్ప వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు భూమి ఏం చేస్తాడు? మెంటలు వచ్చిందేమో అనుకుంటాడు. పాపం వీడు భూమి అమ్మి 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 ఒకేసారి శత్రువు వచ్చిందంటే మెంటలు వచ్చేసింది అనుకుంటాడు. కానీ ఇర్మియాకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. చదవమ్మా. దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలననే జరగవలెను, దాని కొనుక్కోమని నాతో అనగా అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకుని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండిని తూచి అతనికి ఇచ్చి తిని, నేను క్రయపత్రము రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను
ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసుకొంటిని. కొన్నిసార్లు కొన్ని పనులు అర్థం లేకపోయినా విశ్వాసంతో చేయాలా. ఏం చేయాలా? నీకు వ్యాధి ఉన్నా నువ్వేమనాలో తెలుసా? నా వ్యాధి దేవుడు స్వస్థపరుస్తాడు అనాలి. ఏమనాలా? డాక్టర్ పెరుగుతుందంటే నువ్వేమనాలా? తగ్గుతుంది అనాలి. నీవిక బాగుపడవంటే నేను బాగుపడతాను అనాలా. సమ్ టైమ్స్ గాడ్ మేక్స్ యూ డూ సమ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రీజనబుల్ టు యువర్ మైండ్. అందరూ విశ్వాసం అనండి. అంటే ఒకసారి మనకు అర్థం కాదు, అయినా విశ్వాసంతో వెళ్ళిపోతే అది నువ్వు నమ్మేది నిజరూపముగా మారుతుంది. అందుకంటే విశ్వాసం అనున్నది నీవు నమ్ము వాటి యొక్క ఏమై ఉంది? నిజస్వరూపము. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? కొను అంటున్నాడు. ఎప్పుడైనా యుద్ధం టైంలో ఎవరైనా స్థలం కొంటే ప్రాఫిటా లాసా? లాస్. ఇప్పుడు ఇర్మియాకి 15 షెకెళ్ళు వెండి పోయినట్టా ఉన్నట్టా? యాక్చువల్గా పోయినట్టే. కానీ విశ్వాసంతో దేంతో కొన్నాడు? విశ్వాసంతో కొన్నాడు. ఆ డబ్బు పట్టుకొని వేరే దేశానికి వెళ్తే ఉపయోగపడుతుందా? ఎస్. వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు శత్రువు, లేకపోతే బానిసగా ఉండి ఆ ఓనర్కి ఇవ్వచ్చు. చూసుకోవచ్చు, బాగా చూడవయ్యానంటే బాగా చూస్తాడు. అవును, ఓనర్కి ఇవ్వచ్చు. కానీ నీ ఊర్లో స్థలం కొంటే ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. చూద్దాం ఏం చేస్తుంది, చూద్దాం. అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల ఎదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహసేయ కుమారుడగు నేరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారూకునకు ఇలాగు ఆజ్ఞాపించి తిని, ఇశ్రాయేలు దేవుడును అంటే రైటర్ అనమాట. ఈజ్ ఎ రైటర్. ఓకే, రైట్. అంటే ప్రతి ప్రవక్తకి ఉంటారనమాట, రాసి వాళ్ళు ఉంటారనమాట పక్కన, ఎడిటర్ లాగా. అంటే టైప్ రైటర్స్. హీజ్ ఎ క్లర్క్, అకౌంటెంట్, క్లర్క్, అసిస్టెంట్. చదువు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇందుకే ఎందుకు దేవుడి పని చేయమంటున్నాడు ఆ కష్టకాలంలో? చదవండి. ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును నీవు తీసుకుని అవి బహుదినములు ఉండునట్లు మంటి కుండలో వాటిని దాచిపెట్టుము. ఎందులో దాచిపెట్టాలంట? ఆ రోజుల్లో ఏమైనా దాచిపెట్టాలంటే మట్టి కుండలో పెడతారు, ఎక్కువ కాలం ఉంటాయని. మేబీ ఇట్ హ్యాస్ ఎ ప్రిజర్వింగ్ కెపాసిటీ అనుకోవచ్చు. చదువు. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశములో కొనబడను. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగు ప్రార్థన చేస్తుంది. ఎందుకు ఇచ్చాడంట ఇంతకీ? 15 కెళ్ళమ్మా. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు ఎక్కడైతే ఏ దేశంలో అయితే బానిసగా అయిపోయి ఎక్కడ ఏమి కొనబడవో ఏమి చేయబడవో ఏం చెప్తున్నాడు దేవుడు? అక్కడ ఏం చెప్తున్నాడు? ఇదిగో సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు ఇజ్రాయేల్ని బంధకాల్లో తీసేసుకున్నారు. ఇంకా ఇజ్రాయేల్ దేవుడా? ఇంకా దేవుడే. పక్కన చెప్పండి, నీ కష్టాల్లో కూడా నీకు ఇంకా దేవుడే అని చెప్పండి. ఇజ్రాయేల్ని ఆక్రమించేసుకున్నారు, ఇజ్రాయేల్ని బంధించేశారు, ఇజ్రాయేల్ని నాశనం చేసేశారు. అయినప్పటికీ దేవుడు ఇజ్రాయేలు దేవుడే. అందుకనే గాడ్ ఈజ్ ప్యారలల్లీ డిజైనింగ్ యువర్ రిడెంప్షన్ డ్యూరింగ్ యువర్ బాండేజ్. God is parallelly preparing deliverance in that bondage. This is your God. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎలా విడిపించాలా అని ఆయన స్కెచ్ కూడా గీస్తున్నాడు పక్కనే. అలా నీవు అప్పుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎలా తీయాలని కూడా ఆలోచించేశాడు. నీవు రోగంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎలా బయటికి రావాలని ఆలోచించేసి ముందుగానే రెడీ చేసేసాడు. అందుకే నీవు బంధకాల్లో ఉన్నప్పుడు ఇక ఎవరూ పొలాలు కొనలేరు, ఈ దేశం నాశనం అయిపోయింది అంటున్నప్పుడు ఇర్మియా చేత ఆ కాలంలో పొలము కొనిపించి ఆ పట్టాలు తెలుసు కదా, ఉంటాయి పట్టాలు, ఇంటి పట్టాలు. ఆ పట్టాలను ఒక మట్టి కుండలో వేసి పెడుతుంది. అప్పుడు ఏం చెప్తున్నాడంట? ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. బయటంతా గొడవలు జరుగుతున్నాయి. వాడు వీణు కొట్టి, వాడిని లాగి, వీణు దోచుకొని, అన్ని బయటంతా గొడవలు అనమాట, ఇబ్బందులు జరుగుతున్నాయి. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడును. నువ్వు అప్పుల పాలైపోయినా దేవుడు నీ రాబడిని ఇంకా ఎక్కువ చేయగలడు. హల్లెలూయ. నీవు రోగాల పాలైపోయి డాక్టర్లు చనిపోతావన్నా ఇంకా నీ జీవితాన్ని ఇంకొక 50 సంవత్సరాలు పొడిగించగలడు. హల్లెలూయ. దిస్ ఈజ్ వాట్ గాడ్ క్యాన్ డూ. అందుకోసమే నీ కష్టకాలంలో
డాక్టర్ స్వరాన్ని, ఇంట్లో వాళ్ళ స్వరాన్ని, బంధువుల స్వరాన్ని, నీ స్వరాన్ని వినడమే కాదు, దేవుని స్వరాన్ని కూడా వినాలా. ఇర్మియా అందులోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇర్మియా ప్రవచించాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎందులో? ఆ జైల్లో కూర్చొని, నా దేశం పాడైపోయింది, ఇంకేడు అనుకున్నా జరిగిపోయింది, నేను ప్రవచించాను అదే జరిగింది, నాశనం అయిపోయింది దేశం అని లోపల కుమిలి 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 ఏడుస్తున్నాడు ఇర్మియా. ఆ జైల్లో పడేసి, ఇర్మియాని జైల్లో వేసింది ఎవరు? రాజే. ఎందుకంటే ప్రవచనం ఎలా చెప్తావా, నాశనం అయిపోతుందని ప్రవచనం చెప్తావా నువ్వు అని చెప్పి జైల్లో వేస్తాడు. వేసినందుకు లోపల బాధపడుతున్నాడు ఇర్మియా, నా దేశం ఎలాగైపోయిందా అని. అందుకోసమే దేవుడు ఇర్మియా చేత స్థలాన్ని కొనిపించి, ఇదిగో మళ్ళా ఈ దేశంలో ఇళ్ళు, పొలాలు, ద్రాక్ష తోటలు ఇంకా కొనబడతాయి. అంటే నీ బంధకముల తర్వాత దేవుడు పక్కనే నీ బంధకాలు బంధింపబడి ఉంటుండగానే ఆయన విడుదలను ప్లాన్ చేసి పెట్టాడు. దెర్ ఈస్ ఎ ప్యారలల్ డెలివరెన్స్ ప్లాన్ బై గాడ్ ఇన్ లైన్ విత్ దట్ ప్రాబ్లం. అందుకే ఎప్పుడూ దేవుడిని విడిచిపెట్టకూడదంట. నీ కష్టాల్లో కూడా ఎలా విడిపిస్తాడో ఆయన పక్కన రాసి పెట్టాడు. ఇక్కడ మొత్తం కష్టాల్లో కూడా ఆయన ఒక పట్టా కొనలు దాచిపెట్టాడని చూద్దాం. అప్పుడు ఇర్మియా ఏమని ప్రార్థిస్తాడో చదువు అమ్మ. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యొగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. అప్పుడు దాకా ఏడ్చి నేను నాశనం అయిపోయా, నా దేశం నాశనం అయిపోయింది, నా బతుకైపోయింది, ఇక అయిపోయింది అనుకునే ఇర్మియాకి ఎప్పుడైతే దేవుడు ఈ విశ్వాస వాక్యము చెప్పాడో ఏం చెప్తున్నాడు? ఇర్మియాకి ధైర్యం వచ్చి అంటున్నాడు, ప్రభువా, సైన్యములకు అధిపతి యగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశము సృజించితివి, నీకు అసాధ్యమైనది లేదు. అంటే మళ్ళా దీన్ని ద్రాక్ష తోటలు, ఇల్లు, వాకిళ్ళు అన్నీ అమ్మి చక్కగా ప్రశాంతమైన దేశముగా నేను చేయగలను అంటున్నాడు. ఎవరెవరైతే మీ జీవితంలో ఆరోగ్యాన్ని, ఆస్తుల్ని, ఇల్లుని, శాంతిని, కుటుంబాలని, పిల్లల్ని, రకరకాల మందిని కోల్పోయి దుఃఖంలో ఉన్నారో, దేవుడు నీ ఆనందాన్ని, సమస్తాన్ని తిరిగి చేయగలడు. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. ఎంతమంది నమ్ముతున్నారు ఇలా చేయగలడని? ఎస్, గాడ్ ఈస్ ప్యారలల్లీ. చెరసాల్లో ఉంటుండగానే బయటకు వచ్చాక మాట్లాడా, చెరసాల్లో ఉంటుండగానే మాట్లాడా? చెరసాల్లో ఉంటుండగానే మాట్లాడుతున్నాడా దేవుడు? సమ్టైమ్స్ the more you need to listen to God is when you are going through a big trouble. నీవు ఎప్పుడైతే ఒక ఘోర సమస్య గుండా వెళ్తున్నావో అప్పుడే ఈ దేవుణ్ణి నువ్వు అడగాల, ప్రభువా దీని తర్వాత ఏంటి అని. అనేక సార్లు నేను ఫస్ట్లో ఎప్పుడు అడిగేవాడిని దేవుణ్ణి, ఈ కష్టం ఎందుకు వచ్చింది? కరెక్టే చెప్తాడు దేవుడు ఎందుకు వచ్చిందో అది కూడా. ఈ బాధ ఎందుకు వచ్చింది? నా జీవితం ఇలాగైపోయింది, ఇలా చేస్తుంటే బాగుండు, అలా చేస్తుంటే బాగుండు. అప్పుడు ఇలా చేసేసావు, ఇలాగైపోయింది. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఇదంతా ఆపేయి, నన్ను ఏమడగాలి తెలుసా? ఈ కష్టం వచ్చిన తర్వాత దీని తర్వాత నన్ను నువ్వు ఎలా బయటికి తీయబోతున్నావు, ఏమివ్వబోతున్నావు, ఇందులోంచి నన్ను ఎలా బయటికి రప్పించబోతున్నావు? ఆస్క్ మీ ఫర్ ఎ సొల్యూషన్, డోంట్ టెల్ మీ యువర్ ప్రాబ్లం. నీ సమస్య నాకు చెప్పక ఏ పరిష్కారం కావాలో నాకు చెప్పు. ఆస్క్ మీ. అసలు నీ సమస్య చెప్పడమే కాదు, పరిష్కారం కూడా అడగాల. దేవుడు ఈ సమస్యతో పాటు పక్కన పరిష్కారం పెట్టాడా లేదా? ఎస్. అంటే ఇర్మియాకి ఆనందం వచ్చిందన్నమాట. అమ్మయ్య, నేను నా స్థలము మళ్ళా నేను పొందుకుంటాను చెప్తాడు ఇర్మియా. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలే, మళ్ళా ఆ స్థలము నీకు వచ్చేస్తుంది. ఇదిగో ఈ పట్టాల రోజు జాతక దాచిపెట్టి అంటున్నాడు. గాడ్ హ్యాస్ ఎ వర్డ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఈస్ గోయింగ్ త్రూ ఎ ప్రాబ్లం. కరెక్టే, కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కొన్ని పాపాలు చేసి ఉండొచ్చు, అందులో పడిపోయి ఉండొచ్చు, దాని మూలంగానే కొన్ని కష్టాలు తెచ్చుకొని ఉండొచ్చు, ఏం చేయకుండా కూడా కష్టాలు తెచ్చుకొని ఉండొచ్చు, మంచి చేసి కూడా కష్టాలు తెచ్చుకొని ఉండొచ్చు, అన్ని రకాలుగా. అయినప్పటికీ దేవుడు ఆ కష్టాల్లో, ఆ బాధల్లో నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఎ ప్యారలల్ డెలివరెన్స్ ఇన్ టైమ్ ఆఫ్ ద ట్రబుల్. ఓ పక్కన కష్టము, వేదన, ఆ పక్కనే దేవుడు మాట్లాడుతున్నాడు చెరసాల్లోనే, ఎలా విడిపిస్తానో. అప్పుడు ఇర్మియా అంటున్నాడు, దేవా నీకు అసాధ్యమైనది. అందరూ చెప్పండి, యేసయ్యా నీకు అసాధ్యమైనది లేదు, నేను కోల్పోయింది తిరిగి ఇచ్చేసి మళ్ళా నా జీవితంలో ఆనందము కలుగు చేయగల దేవుడవు. ఎస్, అందుకే ఏముంది అక్కడ? ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్ టు జాయ్. 3 ఉన్నాయి: కృప, పరిశుద్ధత, తిరిగి ఆనందముగా సమస్తమును పొందుకొనుట. ఇయర్ ఆఫ్ గ్రేస్ అండ్ హోలీనెస్ అండ్ రెస్టోరేషన్ టు జాయ్.
నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు నాకు జాయ్ లేదు, కష్టాల్లో ఉన్నాయి. నీ కష్టాల్లో కూడా పక్కన కుండ ఉంది, కుండలో పట్టా ఉంది, చూసుకోమని చెప్పండి పక్కన. దెర్ ఇస్ ఎ పాట్ అండ్ దెర్ ఈజ్ ఎ రిసీట్, ఎ లెటర్ వెయిటింగ్, యూ విల్ బి డెలివర్డ్. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హోప్. అందరూ నిరీక్షణ గల యెహోవా అనండి, నిరీక్షణ గల దేవా అనండి. చూడండి, ఒక మనిషి ఎప్పుడు చచ్చిపోయినట్టు తెలుసా? నా ఉద్దేశంలో ఎయిడ్స్ వస్తే చచ్చిపోవడం, క్యాన్సర్ వస్తే చచ్చిపోవడం కాదు, బీపీ షుగర్ వస్తే చచ్చిపోవడం కాదు, డబ్బులు పోతే చచ్చిపోవడం కాదు. నా దృష్టిలో ఎప్పుడు చనిపోయినట్టు అంటే నిరీక్షణ కోల్పోయినప్పుడే చనిపోయినట్టు. అందుకే అంటాడు ఫెయిత్ ఈజ్ ద హోప్ ఆఫ్ ద సబ్స్టాన్స్. హోప్, విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షణ. నిరీక్షణ అనండి. నిరీక్షణ ఎందులోంచి వస్తుంది? విశ్వాసములోంచి. హోప్ కమ్స్ ఫ్రమ్ ఫెయిత్ అండ్ ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ లిజనింగ్ టు గాడ్. నిరీక్షణ విశ్వాసంలోంచి వస్తుంది, విశ్వాసము దేవుని మాటను వినుట వల్ల వస్తుంది. సో ప్రతి సమస్య అప్పుడు ఏమనాలా? నీ స్వరం వినిపించి ప్రభు అనాలి. ఆనందంగా ఉన్నప్పుడే కాదు, సంతోషంగా ఉన్నప్పుడే కాదు, ఆత్మ వచ్చినప్పుడే కాదు, కష్టాల్లో కృంగిపోయినప్పుడు కూడా, లార్డ్ వాట్ ఈస్ దట్ యు హ్యావ్ స్టోర్డ్ ఫర్ మీ ఫర్ డెలివరెన్స్. ఎప్పుడు ఉపయోగపడినా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉపయోగపడి తీరుతుంది. దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్, everyone who knows Jesus. God has a plan. అందరూ అనండి, ప్రభు నా కొరకు కొండలో, ఈ కష్టకాలంలో కొండలో ఏం దాచి ఉంచావు అని అడగండి. అంటే ఇప్పుడు ఇర్మియా ఆ జైల్లో హాయిగా ఆ రొట్టె ఆ నీళ్లు తాగి పడుకోగలడు. అవునా కదా? ఎందుకు? ఆ స్థలములు మళ్ళా నేను కొన్న స్థలములోకి స్వేచ్ఛగా అందులో పడుకుంటాను అని. హల్లెలూయా. ఐ విల్ బి ఎ ఫ్రీ మ్యాన్ ఇన్ దట్ ల్యాండ్. ఆ స్థలంలో నేను స్వతంత్రుడిగా ఉంటాను. ఇప్పుడు బంధింపబడ్డాను, కానీ నా బంధకాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకొంతకాలము తర్వాత నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు స్వేచ్ఛగా నీ స్థలములోనే నీవు ద్రాక్ష తోట నాటి ఆ పండు తిని చల్లగా పడుకుంటావు అంటున్నాడు దేవుడు. నెవర్ లూజ్ హోప్, నెవర్ లూజ్. ఎందుకు? వై నెవర్ లూజ్ హోప్? బికాస్ హోప్ brings restoration to joy. Hallelujah. ఏదైనా కోల్పోవాలి, కానీ ఏం కోల్పోకూడదు? నిరీక్షణ. ఎందుకంటే నిరీక్షణ నీవు కోల్పోయిన దాన్ని తిరిగి నీవు సంతోషించినట్లు నీకు ఇచ్చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. శిక్షించాడు, వాళ్ళని బంధించాడు, కొట్టాడు, తిట్టాడు, కరెక్ట్గా చేశాడు. కొన్ని కష్టాలు మనం తెచ్చుకున్నాం, కొన్ని కష్టాలు ఆయన ఇస్తాడు మనం శోధించడానికి, కొన్ని కష్టాలు అపవాదిస్తాడు, కొన్ని మంచి చేయడం వల్ల వస్తాయి. ఎలాగైనా వచ్చినా సరే దేవుడు మనతో మాట్లాడతాడు. దే ఆర్ ఆల్ హియర్ టు బిల్డ్ అప్ అవర్ మజిల్స్ ఇన్ టైమ్. సో గాడ్ ఈస్ టాకింగ్ టు జెర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. పక్కనతో చెప్పండి, నీ కొండలో ఏముందో తెలుసా అని చెప్పండి. పక్కన నీ కష్టాల్లో ఒక్కుండా ఉంది. ఇక్కడ జెర్మియా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు హాయిగా పడుకుంటున్నాడు జైల్లో. పక్కనేముంది? జెర్మియా పక్కనేముంది? పొద్దున్న లేచి ఏం చేస్తున్నాడు? కొండ చూస్తున్నాడు. రాత్రి పడుకుంటున్నప్పుడు కొండ చూస్తున్నాడు. అవునా? సరైన తిండి లేదు, సరైన బట్ట లేదు, బాధ లేదు, కానీ ఆనందంగా ఉంటున్నాడు. ఎందుకు? కొండ. ఏముంది కొండలో? పట్ట. ఏముంది? ఒకరోజు నీవు మళ్ళీ తిరిగి స్థలములు కొనుక్కుంటావు. హల్లెలూయా. నువ్వే కాదు, ఈ దేశమంతా కూడా కొంటారంట. హల్లెలూయా. సీ దాట్. అంటే నీ కష్టాల్లో బాధతో వెళ్ళడానికి వీలు లేదు, నీ కష్టాలు నిరీక్షణతో వెళ్ళాలా. హల్లెలూయా. ఏడు, బాధపడు, కృంగు, దొర్లు, ఉపవాసం ఉండు, ఏమైనా చేయి, కానీ దేంతో చేయాలా? నిరీక్షణతో చేయాలా. అదర్వైజ్ స్పిరిట్ ఆఫ్ సుసైడ్ మే అటాక్ యూ. లేకపోతే ఆత్మహత్య తలంపులు వస్తాయి. ఏం తలంపులు వస్తాయి? ఆత్మహత్య తలంపులు. విసుగుపడుతుంది, చచ్చిపోతే బాగుండు, ఈ పిల్లల కోసమే బతుకుతున్నాను, లేకపోతే నా ఇప్పుడో చచ్చిపోతాను. వీడితో ఎవరు కాపురం చేస్తాడు? చాలామంది మనసులో అనుకున్నారు, పిల్లలతో చెప్పలేదు, ఈ పిల్లల కోసమే నేను బతుకుతున్నాను అంటే పిల్లలు చచ్చిపోతావా? పక్కనతో చెప్పు, పక్కన ఉండే కుండ కోసం బ్రతుకు అన్నాడు. There is hope in the pot. God wants you to go through that with hope. నిరీక్షణ అనండి మళ్ళా. ఎస్ అంటే దేవుడు ఏదైనా కష్టము గుండా వెళ్తుంటే నువ్వు దేని గుండా వెళ్ళాలా? కష్టములు దేంతో వెళ్ళాలా? నిరీక్షణతోటి. ఎలా వెళ్ళాలా? నేను కోల్పోయింది మళ్ళా తిరిగి దొరుకుతుంది. యోబు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? వాళ్ళ ఆవిడ
నీకు అన్నీ పోయాయి కదా, శపించు అంటది. ఏమంటది? శపించి నువ్వు కూడా చచ్చిపో అంటది. కర్స్ అండ్ డై. లుక్ అట్ ది సిచ్యువేషన్. ఏం చేసావు? ఇది ఇంత నీతిగా ఉన్నావు, దేవుడు 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 అంటూ ఆశీర్వదించాడు, మొత్తం పోయిందా? శపించు అంటది. అప్పుడు యోబు ఒక మాట అంటాడు, దేవుడిచ్చాడు, అది కరెక్టా రాంగా? కానీ శపిస్తాడా? శపించుడు. హీ విల్ నాట్ కర్స్. ఎందుకు శపించలేదు దేవుణ్ణి? ఈ దేవుడు మంచోడు కాదు, ఈ దేవుడు చెడ్డోడు, అందుకే ఇలా చేశాడు అని ఎందుకంటో తెలుసా? ఎందుకంటే జోబుకి జ్ఞానం ఉంది. ఏముంది? ఎవ్రీ పర్సన్ హీ ఈజ్ నాట్ డూయింగ్ సంథింగ్ దట్ అదర్ పీపుల్ డూ, హీ హ్యాస్ సమ్ నాలెడ్జ్. హీ నోస్ సంథింగ్ దట్ యూ డోంట్ నో. యోబు ఏమంటున్నాడో తెలుసా? ఒక మాట అంటాడు యోబు, నేను మరలా నా దేవుణ్ణి సజీవుల స్థలములో నేను చూస్తాను అంటాడు. అంటే యోబుకు తెలుసు అన్నమాట, మళ్ళా పునరుద్ధానం ఉంటుంది, మళ్ళా మనుషులు లెగుస్తారు, మళ్ళా మా దేవుణ్ణి మేము శరీరంలో చూస్తాము. యేసుప్రభు వారు మళ్ళా లేచి వచ్చిన తర్వాత ఒక వ్యక్తితో మాట్లాడతాడు, తోమాతో మాట్లాడి ఏమంటాడో తెలుసా? చేయి చూపించి ఏమంటాడు? నీ వ్రేలు పెట్టి చూడు, నేను యేసయ్యనే. ఇంకొక మాట అంటాడు, వాళ్ళు యేసయ్యని చూసి ఏమనుకుంటారో తెలుసా? దయ్యం అనుకుంటారు. ఏమనుకుంటారు? ఎందుకంటే యేసయ్యలాగే ఉంది, కానీ యేసయ్య ఏమైపోయాడు? అక్కడ చనిపోయాడు. దయ్యం అనుకుంటా ఏమంటాడు? నేను భూతాన్ని కాదు, భూతానికి మాంసము ఎముకలు ఉండవు. అంటే యేసయ్య పునరుద్ధానం అయిన తర్వాత యేసయ్యకి ఏమున్నాయి? ఎముకలు, మాంసము, కండ్రము అన్నీ ఉన్నాయి. చీల్చి చంపేశారు శరీరాన్ని, మళ్ళా మొత్తం వచ్చేసిందా లేదా? వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఇంత చీల్చేసిన తర్వాత కూడా ఇలాగవుతుందా శరీరము? తోమ నుక్కడాడు. మరి తోమ చూశాడు, మాంసం. జ్ఞానము కలిగిన వారికి వేరు, జ్ఞానము లేని వారితో దేవుడు వేరుగా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి మనం ఎదుగుతానండి, అన్నిటికంటే ఎప్పుడు ఎలా ఎదుగుతామో తెలుసా? బై ద వర్డ్, వాక్యము అనండి. ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ రిసీవ్ ఈజ్ నాట్ మీ లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్, నాట్ మీ ప్రేయింగ్ ఫర్ యూ, బట్ రిసీవింగ్ ద వర్డ్ ఫ్రమ్ మీ. హల్లెలూయా. నీ సొంతంగా దైవజనుడి నుంచి కానీ, దేవుడి నుంచి కానీ, ఆత్మ నుంచి కానీ వాక్యాన్ని పొందుకోవడం ఆశీర్వదించబడతారు. మీరు సరే, ఇప్పుడు ఎలాగ ఈ టాపిక్ వచ్చాం కాబట్టి ఒక మాట చెప్తాను నేను. ఐ వాంట్ టు టెల్ యూ హియర్. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత 3వ రోజు ఆయనకి సుగంధ ద్రవ్యాలు పోవడానికి పొద్దున్నే ఎవరు వస్తారు? మగ్దలేని మరి. ఎంతమందికి తెలిసింది? సరే, ఇప్పుడు యేసుప్రభు వారు ఆమెని ప్రేమిస్తాడా లేదా? మొదట ఆమె కనపడతాడా లేదా? మొదట ఎవరు కనపడతాడు? లేడీ ఎవాంజలిస్ట్. సరే, ఆమె ప్రభు ఆయన పట్టుకోవడానికి వెళ్తే ఏమంటాడు? నన్ను ముట్టుకోవద్దు అంటాడు. ఎందుకు? నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు అంటాడు. ఆమెను తప్పించుకుంటాడు అక్కడ, ఆమెను ముట్టుకునేవాడు. కానీ తోమా దగ్గరికి వచ్చి ఏమంటాడు? ఎందుకు? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎ క్వశ్చన్ నౌ. వై? పార్షియల్లా? మేరీకి ముందు కనపడ్డాడు, కరెక్టే, బికాస్ షీ లవ్స్ జీసస్. అట్లీస్ట్ తోమా డౌట్ పడుతున్నాడు, కానీ మేరీ కన్ఫర్మ్ అయిపోయింది. షీ ఈజ్ సీకింగ్ ద డెడ్ జీసస్ అండ్ తోమా ఈజ్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ లివింగ్ అండ్ డెడ్ జీసస్. హల్లెలూయా. సో డౌట్ ఈజ్ బెటర్ దాన్ అన్బిలీఫ్. కొంచెం విశ్వాసం ఉన్న అవిశ్వాసాన్ని తీసివేస్తాడు, కానీ పూర్తి అవిశ్వాసాలు ఉంటే యేసయ్య ఏం చేయలేడు. అవునా? ఆమె ఏమి నమ్ముతుంది? యేసయ్య చనిపోయాడు అని. ఏం పూయడానికి వస్తుంది? ద్రవ్యాలు పూయడానికి వస్తుంది. అంటే షీఈస్ ఎ గుడ్ ఉమెన్, మంచి ఆమె, కానీ షీ డిడ్ంట్ గ్రో అప్. ఆమె ఎదగలేదు. కానీ ఇక్కడ యేసయ్య తగ్గుతున్నాడు. కానీ ఏంటి, ఇక్కడ వీళ్ళ శిష్యులు ఆయన వాక్యాన్ని ప్రచురింపేవాళ్ళు, ఆయన సేవ చేసేవాళ్ళు ఆగిపోయి ఉన్నారనమాట. దే స్టాప్. చూడండి, గాడ్ గివ్స్ మోర్ హోప్ టు దోస్ హూ ఆర్ విత్ ఎ విజన్. గాడ్ కమ్స్ డౌన్ అండ్ గివ్స్ యూ మోర్ హోప్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్. వీళ్ళందరూ స్వార్థ కోసము, యేసయ్య కోసము వాళ్ళ కుటుంబాన్ని, వ్యాపారాలు విడిచిపెట్టేశారా లేదా? ఎస్, దే హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ దే ఫాలోడ్ జీసస్ ఫర్ 3.5 years. దర్శనము అనండి, గురి అనండి. ఎస్, ఆల్వేస్ హ్యావ్ ఎ డెస్టినేషన్. గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. మగ్దలేని మరియకి ఏముంది? సరే, షీ వాంట్ టు ప్రీచ్, కానీ
ఆమె ఏసైకి సుగంధ పట్టుకుంది. కానీ వీళ్ళకి తెలుసు ఆయన లెగిస్తాడన్నాడు. లెగిస్తాడా లెగడా, లెగిస్తాడా లెగడా, లెగిస్తాడు. కొట్టుకున్నారన్న మధ్యలో. దే ఆర్ స్ట్రగ్లింగ్. గ్రేట్ రివైవల్. గొప్ప అద్భుతాలు చేశాడంటే. ఎన్ని అద్భుతాలు చేశాడో అని అద్భుతాలు చేశాడు. మిరకల్స్ అండ్ మిరకల్స్ అండ్ మిరకల్స్. వన్ ఆఫ్ ద రీజన్స్, ఎవరికైనా దేవునిలో గురి ఉందనుకోండి, నీవు ఈరోజు భూమిలో కూరుకుపోయేటువంటి మరణకరమైన రోగం ఉన్న దర్శనము నెరవేరే వరకు నిన్నేమీ చేయలేదు. ఒకవేళ ఇప్పుడు దాకా నీకు దర్శనం లేదా, ఈరోజు దర్శనం పొందుకో. ప్రభువా, నేను దీర్ఘకాలం నీ కొరకు జీవించాలా, నీ సాక్ష్యం చెప్పాలన్నావా, ఈరోజు నీకు కూడా ఇర్మియాకి ఇచ్చినట్లు కొండలో ఒక పట్టా ఇస్తాడు దేవుడు. గాడ్ విల్ గివ్ యూ సంథింగ్. లుక్, టేక్ దిస్, కీప్ ఇట్ ఇన్ ద జైల్లో పెట్టుకో. ఆ వ్యాధి ఉన్నప్పుడు ఆ నిరీక్షణ పెట్టుకో. ఆ కష్టం ఉన్నప్పుడు ఆ కొండలో పెట్టుకో. చూస్తూ ఉండు. ఇంత రొట్టె పడేస్తాను, తీసుకా రొట్టె, నీళ్ళు పడేస్తాను. తింటున్నాడు. తింటారా? కొండ ఉంది. కొండ చూస్తూ తింటాడు అనమాట. ఏక్ దిన్ మై బాహర్ ఆऊंगा, ఓ खेत पे नाचूंगा, ఓ अंगूर खाऊंगा. హీ వాస్ డిలైటింగ్. హల్లెలూయా. ఎక్కడ? జైల్లో. ఎందులో? జైల్లో. ఈరోజు నా మొగుడిని విడిచిపెట్టేస్తా, ఇలాగా ఎన్నిటిలో వాళ్ళ మీద పెంచుకోవడం కాదు, దేవుడిచ్చే మాట మీద ఆధారపడి సుఖంగా నీ కాలం గడిపేయి. దట్ గివ్స్ యూ టాలరెన్స్, పేషెన్స్, కమ్ అగైన్స్ ద డెత్, స్పిరిట్ ఆఫ్ డెత్. హల్లెలూయా. లేకపోతే సుసైడ్ థాట్స్ వస్తాయి. చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు, డైవర్స్లు అయిపోతాయి, కుటుంబాలు పగిలిపోతాయి, దేవుడిని విడిచిపెట్టేస్తారు. నో, మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ విల్ నెవర్ ఫర్సేక్ us, హూ విల్ నెవర్ లీవ్ us. రెండు స్క్రిప్చర్స్కి వెళ్దాం. ఐ వాంట్ టు షో యూ సమ్ మోర్. ఎంతమందికి అర్థం అవుతుంది నేను చెప్పేది? రైట్. 39వ కీర్తనకి వెళ్దాం. ఐ హ్యావ్ సమ్ మోర్ సమ్స్ బట్ ఐ విల్ షో దిస్. 8వ వచనం చదువుదాం. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. ఓకే, దావీదు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే, దావీదు కొన్ని పొరపాట్లు చేశాడు. అందరూ దావీదుని దూషిస్తున్నారు. చూడు, చక్కటి కాపురాన్ని పాడు చేశాడు, చక్కటి మనిషిని చంపేశాడు, ఇలాగా అలాగా. కరెక్టే, దానికి అర్హుడు. తప్పు చేశాడు, అందరూ తిడుతున్నారు. దావీదు ఒక మంచి ప్రవక్త, బోధకుడు, కీర్తనాకారుడు, వాయిద్యాలు బాగా వాయించేవాడు. అన్ని గుణాలు కలిగినటువంటి దావీదుని పడిపోయాడు కాబట్టి అందరూ తిడుతున్నారు దావీదుని. మొత్తం అందరూ ఖండిస్తున్నారు. అవునా? ఎరిగిన వారందరూ. అప్పుడు దావీదు అంటాడు, అప్పుడు దావీదు తను ఖండించుకొని నేను చచ్చిపోతా అని సూసైడ్ చేసుకున్నాడా? చూద్దాం ఏమంటున్నాడు ఆ సమయంలో. నా అతిక్రమలన్నిటి నుండి నన్ను విడిపింపు. ఓ పక్కనేమో జనాలు తిడుతున్నారు, నువ్వు నాశనం అయిపోను, నువ్వు చచ్చిపోను, నీ దేవుడు నీకు శాపం పెట్టిను, ఇంత పని చేసావా, నువ్వు ఇంక లెగో, నీ మరణ పడక మీద నువ్వు చనిపోతావా, అది ఇదని అంటున్నాడు. అయితే దావీదు, నీ అర్హుడిని ప్రభువా, పాపం చేశాను, నన్ను చంపేయి, తీసుకెళ్ళిపో, నా పని అయిపోయింది, పో అంటలేదు. ఏమంటున్నాడు? నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపు. ఇదేమన్నా ప్రార్థన? అందరు తిడుతుంటే నువ్వు చచ్చిపోవాలా, నాశనం అయిపోవాలి, తప్పు చేసావు, నువ్వు అర్హుడు, సావు అంటే ఆ సావుకు అర్హుడిగా భావించట్లేదు. ఏమంటున్నాడు? నా అతిక్రమములు అన్నిటి నుండి నన్ను. ఎవరు చేస్తారు ఈ ప్రార్థన? దేవునితో సంబంధము కలిగిన వాడే, తమ దేవుణ్ణి ఎరిగిన వాడే, తమ దేవుని కృపను ఎరిగిన. ఇలాగ దేవుడు విడిపించింది ఎవరిని లేదు. ఏ రాజుని, ఏ ప్రవక్తని, ఏ భక్తుడిని ఇలా విడిచిపెట్టలేదు దేవుడు. మొట్టమొదటిగా అలా విడిచిపెట్టింది ఎవరినో తెలుసా? దావీదుని మాత్రమే. ఎందుకు? దావీదు దేవుడు నీ లోతుగా తెలుసుకున్నటువంటి వ్యక్తి. తన చుట్టుపక్కల ఉండే బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉందో తెలుసా? ఈ వచనం ఉందా? ఈ వచనం ఎవరికైనా తెలుసా మీకు? బోధకులు తిడుతున్నారు, ప్రవక్తలు తిడుతున్నారు దావీదుని. కానీ దావీదు ఏమంటున్నాడు? మీరు ఏమన్నా అనుకోండి, నేను చావను, ప్రభువా నా అతిక్రమలన్నిటి నుండి నన్ను. వాట్ మ్యాన్ కెన్ ప్రే దిస్ ప్రేయర్? అంటే అందరూ కూడా దేవుడు విడిచిపెట్టేస్తారు అనుకున్నారు, కానీ దావీదు మటుకు ఈ దేవుడు నన్ను విడిచిపెట్టాడు. కీర్తనలు 119లో ఉంటుంది. తన బోధకుల కంటే ఎక్కువ జ్ఞానము దావీదుకు ఉంది. 119వ కీర్తన 99, 100. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, నీ శాసనములను నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. బోధకులందరూ ఏమంటారు? నువ్వు ఈ ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే
చెవుకు చెవు, ముక్కుకు ముక్కు, పంటికి పన్ను, సావుకి సావు, నువ్వు సస్తావు, యూ హ్యావ్ టు డై అని బోధకుడు చెప్పాడు. అయితే దావీదు అంటున్నాడు, నీ శాసనంలో నేను ధ్యానించున్నాను, కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అంటే బోధకుడికి ఏబిసిడి తెలిస్తే దావీదుకి ఏబిసిడి జెడ్ దాకా తెలుసు అనమాట. వినోదా, విశేష జ్ఞానం అంట. అందుకే బోధకుడు అందరూ నువ్వు చచ్చిపోతావు, అయిపోయింది నీ పని అంటే దావీదు అంటున్నాడు, అవలే, ఈ దేవుడు ఎంత కృపామయుడో నీకు కొంచెమే తెలుసు, నాకు బాగా తెలుసు, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. హీ ఈజ్ ఎ గాడ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. అందులో చెప్పండి, ఆయన సంపూర్ణ కృప నిరంతరం ఉంటుందని చెప్పండి. అంటే ఎవరు కోల్పోయిన, బోధకులు కోల్పోయే నిరీక్షణ దావీదు కోల్పోయాడా? కోల్పోలే. ఏమంటున్నాడు? నా దేవుడు నా పాపములన్నిటి నుండి నన్ను విడిపించు. ఇంకేం ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. ఆఖరి వచనం చదవండి, 39వ కీర్తన ఆఖరి వచనం, 39th Psalm 13th verse, 39 13వ వచనము, 39వ కీర్తన 13వ వచనము. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. ఒకసారి 12 కూడా చదువు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. అంటే తెప్పరిల్లునట్లు, అలసిపోయి బలహీనంగా ఉండకూడదు. నేను ఎలా ఉండాలంట? బలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? నా పాపాలన్నీ తీసేసి నా బలాన్ని తిరిగి నాకు ఇచ్చేయాలా. రిస్టోర్ మై డేస్. సరే, ఇప్పుడు ఎవరు ప్రార్థన ఆలకించాడు? వాళ్ళ శాపాలు ఆలకించాడా? బోధకులు అనుకుంటున్నట్టు చేశాడా? లేక దావీదు అనుకుంటున్నట్టు చేశాడా? దావీదు అనుకుంటున్నట్టు చేశాడా? డేవిడ్ న్యూ గాడ్ ఎట్ ఎ హైయర్ లెవెల్. మగ్దలేని మరియకు తెలుసు దేవుడు ఎంతవరకు, కొంతవరకే. కానీ శిష్యులకు చాలా తెలుసు. ఎంతవరకు తెలుసు అంటే, పరలోక రాజ్యంలో నేను మీతో కూడా ద్రాక్షరసము రొట్టె తిని తాగుతాను. హల్లెలూయా. He had extended a relationship to heaven, rulers to die for Jesus, to preach the gospel. వాళ్ళ దర్శనం ఉంది. సర్వలోకానికి వెళ్ళి ఏం ప్రకటిస్తారు? స్వార్థను. మీరు మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తారు. దర్శనము అనండి, దర్శనము. నా జీవితం అనేకులకు సాక్షిగా ఉండాలి, నా ఉద్యోగం అనేకులకు సాక్షిగా ఉండాలి, నా వ్యాపారం అనేకులకు సాక్షిగా ఉండాలి, నా కుటుంబం అనేకులకు సాక్షి. when you have a vision, a destination for you to glorify God, God will change his mind. Hallelujah. God will change his mind. A vision changes God's mind. దావీదును మళ్ళా బలమిచ్చేశాడు. దావీదు మళ్ళా వాయిద్యాలు డప్పులు వాయించుకుంటా యెహోవా నా బలం అంట మందిరానికి పరిగెట్టాడు. హల్లెలూయా. రెస్టోరేషన్ టు జాయ్. ఈ రోజు నుంచి మళ్ళీ సంతోషం పొందుకున్నట్లు దేవుడు తిరిగి అందరికీ కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేయబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. Let's believe God. Restoration to our family, to our bodies, our soul and spirit. Our spirit. ప్రార్థించుకుందాం. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. రెస్టోరేషన్ టు జాయ్. అందరూ సంతోషం కలుగునట్లు తిరిగి పొందుకొనుటానండి. లార్డ్ రిస్టోర్ నౌ. ఇదిగో కుండలో జెర్మియాకి ఇచ్చావు. ఇదిగో జెర్మియా, ఈ చెరసాలలో, ఈ బాధల్లో నేను కొన్నాను. ఇదిగో నువ్వు ఇది కొన్నావు, ఇది పెట్టుకో కుండలో. ఇది తప్పకుండా నువ్వు విడిపింపడతావు. ఈ దేశంలో మళ్ళా పంట కొడతావు. నీవు మళ్ళా ఆరోగ్యాన్ని చూస్తావు. నీవు మళ్ళా నార్మల్ రిపోర్ట్స్ చూస్తావు. నీవు మళ్ళా ఐశ్వర్యము చూస్తావు. నీవు మళ్ళా సంతోషము చూస్తావు. ఈరోజు నువ్వు బాధల్లో ఉన్నావేమో, దుఃఖాల్లో ఉన్నావేమో. గాడ్ విల్ రిస్టోర్ ఇట్ బ్యాక్. కాలములను సమయములను మార్చువాడు మన దేవుడు. హీ చేంజెత్ టైమ్స్ అండ్ సీజన్స్. లార్డ్ జీసస్. ఎవరెవరైతే భయంకరమైన సమస్యలు గుండా వెళ్తున్నారో, అయ్యా ఏమైనా కోల్పోవచ్చు కానీ నిరీక్షణ కోల్పోకూడదని చెప్పావు. ఎస్ లార్డ్, వీ విల్ నాట్ లూజ్ హోప్ నో మ్యాటర్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. డాక్టర్లు ఏం చెప్పినా, మా శరీరం ఏం చెప్పినా, మా బంధువులు ఏం చెప్పినా, ఎవరు చెప్పినా, దావీదైతే ఇదిగో అంటున్నాడు, దేవా నా పాపాలన్నిటి నుండి నన్ను విడిపించు, నా బలాన్ని నాకు ఇచ్చేయి అంటున్నాడు. అవును, నీవు ఆయన పాపాలన్నీ తీసివేశావు, ఆయన బలాన్ని ఆయనకి ఇచ్చేసావు. దావీదు ప్రార్థన ఆలకించావు. అవును, అందుకే దావీదు నా హృదయానుసారుడు. ఎందుకంటే దావీదును లోతుగా తెలుసుకున్నాడు. మై గాడ్ ఈజ్ ఎ గ్రేషియస్ గాడ్.
హీఈస్ టూ లవింగ్, టూ కేరింగ్. హీ విల్ నాట్ ఫర్సేక్ మై ఫ్యామిలీ. హీ విల్ నాట్ లివ్ ఇన్ ద సిచ్యువేషన్. నన్ను ఈ పరిస్థితిలో ఈ దేవుడు విడిచిపెట్టాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. నేనేం కోల్పోయినా నిరీక్షణ కోల్పోను. నా కుటుంబాన్ని తిరిగి కడతాడు. భర్త లేకపోయినా నా పిల్లల్ని దేవుడు దర్శిస్తాడు. నా కుటుంబాన్ని తిరిగి కడతాడు, నా జీవితాన్ని తిరిగి కడతాడు, నన్ను స్వస్థపరుస్తాడు. హీ విల్ రిస్టోర్ టిల్ జాయ్ కమ్స్. మై లార్డ్, యు ఆర్ ఎ గాడ్, యు ఆర్ ఎ గాడ్. వి బిలీవ్. అందరూ చెప్పండి, అయ్యా నేను నమ్ముచున్నాను, నిరీక్షిస్తున్నాను. ఇందాక దాకా నిరీక్షణ కోల్పోయాను, కానీ ఇప్పుడు నిరీక్షిస్తున్నాను. నేను కోల్పోయిన సమస్తము తిరిగి ఇచ్చేస్తావు. నా కుటుంబంలో సంతోషము, ఒక సాక్షిగా నన్ను మారుస్తావు. నా జీవితాన్ని తిరిగి కడతావు, నా బిడ్డల్ని కడతావు, నా తరాల్ని కడతావు. ఈ రోజు నుంచి దర్శనంతో జీవిస్తున్నాను. నా కుటుంబాన్ని సాక్షిగా వాడుకో. ఈ సంవత్సర వాగ్దానాలు నెరవేర్చు. కృప, పరిశుద్ధత, తిరిగి సమస్తాన్ని పొందుకొనుట, ఈ 3 వాగ్దానములు నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే ప్రార్థన చేశారో ఈ రోజు నుంచి మీరు కోల్పోయినవన్నీ తిరిగి రావడం మొదలవుతాయి. ఈ రోజు నుంచి గాడ్ బ్లెస్ యూ.